లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ నాగార్జున రెడ్డి గారు, చార్టెడ్ అకౌంటెంట్, శ్రీ కటార్ శ్రీనివాసరావు, విశ్లేషకులు, శ్రీ దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ నేత, ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ నేతల్లో ప్రముఖులు, శ్రీ శైలజానాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, అలాగే మాజీ మంత్రివర్యులు, శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శాసనసభలో ఆ పార్టీకి నాయకత్వం వహించిన ప్రముఖులు. ఇక విశాఖపట్నం నుంచి గుడివాడ అమర్నాథ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఇవాళ 2 అంశాలు ఉన్నాయి. కేసీఆర్ గారి సర్వే, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే 106 సీట్లు వస్తాయని చెబుతున్నారు. అలాగే 10 మంది మంత్రులు రేటింగు తగ్గటం తదితర అంశాలు ఉన్నప్పటికీ ముందుగా లోకేష్ ఏకంగా అసలు ఏదో సాక్షిలో ఒక్కదాంట్లోనే వచ్చినట్లుగా ఆయన హడావుడి చేస్తున్నారు. ఆయన ఆస్తులకు సంబంధించిన వార్తలు దుష్ప్రచారం అంటున్నారు. మరి ఎంతవరకు అది నిజానికి హిందుస్థాన్ టైమ్స్లోనే ముందు వచ్చిందని అంబటి రాంబాబు గారు వివరణ చెబుతూ ఇది అనవసరంగా అక్కసుగా వెళ్ళగొక్కుతున్నాడు లోకేష్ అని అంటూ ఆయన ఒక వివరంగా చెప్పారు. ఆ షేర్ వాల్యూ ఎట్లెట్లా పెరుగుతూ వచ్చింది, 2014లో కేవలం 200 చిల్లర ఉన్నటువంటి రేటు సడన్గా 1100కి ఎట్లా పెరిగింది 3 ఏళ్లలో అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే నా షేర్ వాల్యూ పెరగడం వల్లే నిజంగానే నా ఆస్తుల విలువ పెరిగాయి తప్ప ఇంకోటి కాదని లోకేష్ వివరణిస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏమిటి నిజంగా ఒక సీఏ అయినటువంటి నాగార్జున రెడ్డి గారు ముందుగా దీనిపై ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్న అనుభవం రీత్యా ఆయన విశ్లేషణ చెప్తారు. ఎంతవరకు వాస్తవం, లోకేష్ గారి వాదన ఎంతవరకు కరెక్ట్? లోకేష్ గారి వాదన ఎంతవరకు కరెక్ట్ అంటే దాని గురించి చెప్పే ముందు అసలు షేర్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పడానికి నాకు కానీ పర్మిషన్ ఇస్తే చెప్పండి, సంక్షిప్తంగా చెప్పండి. ఈ షేర్ మార్కెట్ అనేటువంటిది ఎప్పుడు కూడాను స్టాక్ బ్రోకర్ చేతుల్లో కానీ ప్రమోటర్స్ చేతుల్లో కానీ ఉంటుంది. వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. ఆపరేటర్స్ అంటారు అంతే. మీరు దానికి ఏ పేరైనా పెట్టండి, బ్రోకర్స్ అనండి, ఆపరేటర్స్ అండి, బై వాట్ ఎవర్ ది హై సౌండింగ్ టెక్నాలజీ యూస్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే దిస్ షేర్ మార్కెట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఇంటర్నేషనల్ మాఫియా, నాట్ అన్ ఆర్డరీ మాఫియా, ఇంటర్నేషనల్ మాఫియా. అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ట్రంప్ గారు నవ్వారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో, ఇమ్మీడియట్గా ఇండియాలో షేర్ మార్కెట్ తగ్గిపోతుంది. ట్రంప్ నవ్వితే కూడా బయటపడుతుంది. ఎందుకంటే ట్రంప్ ఎందుకు నవ్వాడు? ఇండియన్స్ అందరినీ బయటికి పంపించాలి, H1 వీసాలు క్యాన్సిల్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాడు ఆయన, అందుకని చెప్పి నవ్వుతున్నాడు కాబట్టి అని చెప్పి షేర్ మార్కెట్ అంతా పడిపోతుంది. ఓకే. అదే ఒబామా గారి టైంలో కనుక అయితే ఒబామా గారు కనుక నవ్వారనుకోండి షేర్ మార్కెట్ పెరిగిపోతుంది. అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇవాళ నిన్న న్యూస్లో చూస్తున్నాను నేను, అది బీజేపీ వాళ్ళు అక్కడ ఇక్కడ వచ్చేస్తారు కాబట్టి ఇవాళ షేర్ మార్కెట్ ఇంచుమించు 100 పాయింట్ పెరిగిపోతుంది. బీజేపీ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో అక్కడ ఇక్కడ వచ్చారనుకోండి, అంత మాత్రాన్ని మీకు 10 నిమిషాల్లో షేర్ మార్కెట్ పెరుగుతుందా? పెరగాల్సిన అవసరం మాత్రమే ఉంటుంది. అందుకని ఫండమెంటల్స్ సంబంధం లేకుండా అసలు ఫండమెంటల్స్ అనే వాటిని మర్చిపోండి సార్. అసలు మీరు ఫండమెంటల్స్ షేర్ పెరగడం అనేటువంటిది, ఫండమెంటల్స్ మీద పెరగడం అనేటువంటిది అది ఎప్పుడో 1940s. లోకేష్ పాయింట్ కనుక చెప్పాలనే పని అయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ బుక్డ్ అప్ అంతే, ఇంకా అంతకంటే వేరేదే కాదు. షేర్ నిజంగానే లోకేష్ నా షేర్ అనేటువంటిది 10 రూపాయల షేర్ అనేటువంటిది 1100 రూపాయలు అయింది అనేసి అంటే 230 కోట్ల రూపాయలు విలువైందని చెప్పి ఇప్పుడు డిక్లేర్ చేశాడు. 5 నెలల కిందేమో 10 రూపాయలు మార్కెట్ వాల్యూ చెప్పలేదు అంటాడు, ఇప్పుడు చెప్తున్నానంటారు. ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? అది కరెక్ట్ కాదు సార్. అది మీకు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. అప్పుడు ఎంత ఉందో అప్పుడు ఆ రేటు చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగింది కాబట్టి 1100 అంటాను అనేసి అంటే మరి అప్పుడే ఉంటుందిగా. ఓకే, అది ఎట్లా కుదురుతుంది? అలా కుదరదు. అలాగే ఒక షేర్ని, ఒక కంపెనీకి సంబంధించిన షేర్ అనేటువంటిది దాని వాల్యూ కనుక చేయాలంటే అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, నెట్వర్త్ ఎంత, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత చూడాలి. లోకేష్ కు సంబంధించిన వాదన కానీ అంతకుముందు పత్రికల్లో వచ్చిన వార్తలు కానీ వీటన్నింటినీ ఫాలో అయ్యారు. ఇప్పుడు రాంబాబు గారు 2014లో కేవలం 200 చిల్లర సడన్ గా పెరగడంలో ఏమిటి ఆంతర్యం ఏంటి అనేది ఆయన దోపిడీ సొమ్మని ఆయన అంటాడు. లేదు ఇదంతా దుష్ప్రచారం అని వీరు అంటారు. ఎవరు? లోకేష్ గారు. ఏది వాస్తవం అనేది మీరు చెప్పండి. అంటే మధ్యవర్తిగా మీరు ఒక సీఏగా మీ అనుభవం ఏంటి అనేది. సీఏగా నీ కనుక చెప్పాలనే పని అయితే పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా బూస్ట్ చేయడం తప్ప ఇంకేమీ లేదండి. ఓకే. మరి దాన్ని క్విట్ ప్రోకా అంటారంటే కొంతవరకు అనొచ్చు కూడా. ఎట్లా? ఇలా షేర్ మార్కెట్ వాల్యూ పెంచేసుకొని 230 కోట్ల రూపాయలు చేసేసి నిజంగానే 1100 రూపాయలకి 1200 రూపాయలకి మార్కెట్లో ఇవ్వడానికి కానీ కొనుక్కోవడానికి కానీ ముందుకు వస్తే జనరల్గా ఎవడు రాడు. ఓకే. వ్యాపారస్తుడు అనేటువంటి వాడు 10 రూపాయలు లాభం వచ్చేయండి కంపెనీ చూసుకుంటాడు, లేదంటే 10 రూపాయల షేర్ని 12 రూపాయలు కొనుక్కుంటాడు, లేదంటే ₹1 ₹2 చూసుకొని అమ్ముకుంటాడు. బాగా కంపెనీకి బ్రహ్మాండంగా ఉందంటే అనుకుంటారు. ఈ కంపెనీలో ఏమైందంటే 2300 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అంటాడు, 55 కోట్ల రూపాయలు ప్రాఫిట్ అంటాడు. ఇది 213 కోట్లకి సాధ్యం కదా, 55 కోట్లు చాలా తక్కువ సార్. అది మీరు దాని మీద ట్యాక్స్ కన్నా క్యాలిక్యులేట్ చేసుకుంటే 90 crores ప్రాఫిట్ వచ్చినట్టు. 2300 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ మీద 90 crores ప్రాఫిట్ వచ్చిందంటే ఎంత సార్? అది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 4% సంథింగ్ లేదు.
4% ప్రాఫిట్ మార్జిన్ ఉన్నటువంటి కంపెనీ షేరు 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్నాడని 1100 రూపాయలు పెట్టి నిజంగా తెలివితేటలు ఉండి బుర్ర ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ ఎవడన్నా కొనుక్కుంటాడా? మరి ఫ్యూచర్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు కొన్నారు కదా. నేను అందుకే చెప్పాను సార్, ఇది అరంత్స్వామి అని కూడా నాకైతే తెలియదు కానీ అందుకని దాన్ని క్విట్ ప్రోకా అంటారు. దాన్ని అట్లాంటి విషయాల్ని క్విట్ ప్రోకా అంటారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు దాన్ని, వాళ్ళు క్విట్ ప్రోకా చేశారు, వీళ్ళు క్విట్ ప్రోకా చేశారు, సంగతి సమాచారం అంటాడు ఆయన. అవతలలో చేసిన దాని గురించి చెప్తున్నాడు కానీ మరి ఏం చేసింది అదే పనిగా. ఓకే, అది క్విట్ ప్రోకా అయినప్పుడు ఇది క్విట్ ప్రోకా కాదా? ఓకే, అది క్విట్ ప్రోకా కాదా అనేది ఇంకా తేలలేదు కదా. పైగా ఇంకోటి ఏమంటే అది పెట్టుబడులా కాదా అనేది సమస్య. పెట్టుబడులు కదా అది, ఇదేమో అమ్ముకోవడం కదా. ఇది అమ్ముకోవడం అయినా కొనుక్కోవడం అయినా ఏదైనా సరే కదా సార్. అది 2014 సంవత్సరంలో 200 రూపాయలు ఉన్నటువంటిది 2017 ఈ రోజుకి వచ్చేసరికి 1200 రూపాయలు కావడానికి నీ కంపెనీ గ్రోత్ ఏది? గ్రోత్ లేదా? ఎక్కడుంది గ్రోత్? అంతకుముందే 1800 అన్నాడు, ఇప్పుడు 2300 అంటే 500 కోట్ల రూపాయలు నీకు టర్న్ ఓవర్ పెరిగితే నీకు ఎంత చూసుకున్నా కానీ 1400 రాదు. రైట్, సీనియర్ అయితే శైలజానాథ్ గారి దగ్గరికి వెళ్దాం. శైలజానాథ్ గారు చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు సీఏ గారిని ఊరికే ఆయన ఎక్స్పీరియన్స్ కూడా అంటే ఆయన అనుభవాన్ని కూడా తీసుకుని చేస్తే బాగుంటుంది ఉద్దేశం వారిని ఆహ్వానించడం జరిగింది. మీరేమంటారు? నిన్న లోకేష్ గారిని చూసుంటారు. ఒక 6 నెలల కాలంలో ఇంత గ్యాప్ అంటే ఇంత మార్జిన్ చూపించడం మాత్రం కొద్ది ఇబ్బందే పొలిటికల్ లైఫ్. ఎట్లంటే లోకేషుడు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజున ప్రజలకు సవాల్ విసిరేటప్పుడు ఎందుకు మీరు పాత లెక్కలు చెప్పారు? ఇవన్నీ పక్కగా పెట్టండి. ఎట్లా సంపాదించావు, ఏం సంపాదించావు ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. పాలు కూరగాయలు అమ్ముకుని కదండి, అదే నేను చెప్పేటి అడిగేదంటే ప్రజలకి సవాల్ విసిరే రోజున చూసారా మేము ఆశలు ప్రకటిస్తూ ఉన్నాం, ఎక్కువ చెప్పని ఆశిస్తానని కూడా అబ్బాయి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు దానికి వంత పాడారు కూడా, అక్కడ మా మీద అన్యాయంగా మాట్లాడతారు మీరు. కనుక ఆ రోజున మీరు ఎందుకు తప్పుడు లెక్కలు చెప్పారు? మీ నాన్నగారికి అలవాటు ఉంది, ఒకసారి అసెంబ్లీలో కూడా ఆ శ్రీపాద ప్రాజెక్ట్ అనుకుంటాను, ఎల్లంపల్లి ప్రాజెక్టులో భయంగా లేబడి అవును నేను కావాలని తప్పుడు లెక్కలు ఇచ్చాను అని చెప్పాడు. అటు అలవాటు మీకుందా? కాబట్టి ఈ రోజున హిందుస్థాన్ టైమ్స్లోనే ముందు వచ్చిందండి. ఇంకేంటి సోషల్ నెట్వర్క్లు తిరిగిన తర్వాతనే మళ్ళీ మన దగ్గర అంతరాక వచ్చింది. కాబట్టి సాక్షి పైన లేకపోతే ఇంకో అడిగే వాళ్ళ పైన సాక్షి కాదు మిగతా పత్రికల్లో కూడా వచ్చింది. మిగతా అడిగే వాళ్ళ పట్ల 2 పత్రికల్లో తప్ప అన్ని పత్రికల్లో వచ్చింది. మిగతా అడిగే వారి పట్ల ఆడిపోసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సీఏ గారు చెప్పింది కరెక్టే, చాలా హాస్యాస్పదమైన ఆయన చెప్పింది కరెక్టే అండి. అసలుకి ఇక్కడ డబ్బులు ఎక్కడో ఊరికి అర్థమైజ్ అవ్వదు. ఈ షేర్ మార్కెట్లో డబ్బులు ఎట్లుంటాయో ఏందో అర్థమైజ్, ఎంత బరువు ఉంటే అర్థమైజ్ అవ్వదు. ఉన్నట్లుండి రిలయన్స్ అది అంబానీకి 1,00,000 కోట్లు నష్టం వచ్చింది అంటాడు. నిన్నటికి ఇప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ ఏంది, వచ్చిన నష్టం ఏందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. పైగా లోకేష్ బాబు గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, షేర్ మార్కెట్లో డబ్బులు ఈక్వల్ టు ది క్యాష్. అవి ఏదో అప్పుడు నేను ఆస్తి కొన్నాను, బంజారాహిల్స్ ఓవర్లో బిల్డింగ్ కొన్నాను, అప్పుడు 10 రూపాయలే, ఇప్పుడు 1,00,000 నిర్ణయం చేయడం అది దీనికి అప్లై కాదు. ఓకే, ఎందుకంటే రోజు అది క్యాష్గా మారుతూ ఉంటుంది, రూపాయి 2 రూపాయలుగా. రాజశేఖర్ గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను అక్కడ. ఏంటంటే చంద్రబాబు గారిని అడిగేవారు, చంద్రబాబు గారు ఆ 2 ఎకరాల సేద్యంతో మీరు 2,000 కోట్లు ఎట్లా సంపాదించారు? బహుశా అది ప్రాస కోసం వాడి ఇంత డబ్బులు ఎట్లా సంపాదించారు, రహస్యం చెప్పండి మాకు అని అసెంబ్లీ అడిగేవారు. ఆయన రుసూసులాడుతూ పోయేవారు. ఇప్పుడు చెప్పాలి, చాలా కంపెనీలు మూతపడతా ఉన్నాయి, అసలుకి ఇబ్బందులు ఉంది, బిజినెస్ లేకపోతూ ఉన్నాయి. 6 నెలల కాలంలో 200 రూపాయలని 1,100 రూపాయలుగా మార్చే ఆ టెక్నిక్ ఏదో ఈ కంపెనీలు చెప్పాల్సిన అవసరం ఉంది లోకేష్ బాబు గారు. కనుక ఈ రోజున సరే వారు ఎట్లా సంపాదించారు, ఏం సంపాదించారు, అబద్ధాలు చెప్పే అలవాటుని మానుకోవాలి. అవసరం లేనప్పుడు అంటే ఇప్పుడు ఎలక్షన్కి పోతున్నాడు, సంతకం పెడతాడు పేపర్ పైన, కాబట్టి ఇబ్బంది కాబట్టి ఉన్న విషయాలు చెప్పాడు. లేకపోతే ఈ అబ్బాయి అభ్యర్థి కాకపోయింటే మనకు 6 రూపాయలు 7 రూపాయల లెక్కే మన దగ్గర ఉండేది కదా ఇంతవరకు. కాబట్టి సో అంత పెద్ద పీక్కోవాల్సిన అవసరం దీంట్లో ఏం లేదు. వాస్తవాలు చెప్పడం, నిజాలు చెప్పడం అలవాటు చేసుకుంటే అందరికీ మంచిదని చెప్తా ఉన్నారు. రైట్, అమర్నాథ్ గారు మీరేమంటారు? అమర్నాథ్ గారు సార్, నిన్న లోకేష్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ చెప్పిన విధానం చూస్తే ఆయన ఏదో అంటే వాస్తవాలు చెప్పేటువంటి పేపర్లని, వాస్తవాలు చెప్పేటువంటి టీవీలని, వీటన్నిటిని కూడా ఎవరు చదవకండి, ఆయన తండ్రి చెప్పేటువంటి అబద్ధాలు చెప్పేటువంటి చూపించేటువంటి పత్రికల్ని, చూపించేటువంటి ఛానల్ని చూడాలన్నటువంటి విషయంగా కనబడింది. ఎందుకంటే వాళ్ళకి సహజంగా ఉన్నటువంటి వ్యవహార శైలి, ఆయన తెలుగుదేశం పార్టీకి కానీ ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ
ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తూ దాన్ని నిజం చేయాలన్నటువంటి ఆలోచనతో సహజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కానీ లేకపోతే రాష్ట్రాన్ని కానీ మోసం చేసేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. సో అందులో భాగంగానే గత 6 సంవత్సరాలుగా ఏదైతే ఇలా ఆస్తులు వాలంటరీగా ప్రకటిస్తూ ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇదే అబద్ధాన్ని 6 సంవత్సరాల నుంచి చెప్పుంటే ఆస్తులు నిజంగానే సంపాదించారేమో అని అనుకునేవాళ్ళం. కానీ 6 సంవత్సరాలుగా వాళ్ళు చూపించిన ఆస్తులు ఏమొచ్చి 9 కోట్లు ఒకసారి, 10 కోట్లు ఒకసారి, 14 కోట్లు ఒకసారి. మీ తీరా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు నామినేషన్ ఫైల్ చేసినప్పుడు ఎఫిడేవిట్లో పెట్టిందేమో 5 నెలల్లో మీకు ఉన్నటువంటి ఆస్తులు దాదాపు 320-330 కోట్ల రూపాయలు పెరిగిపోయిందంటే, అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా అడుగుతూ ఉన్నారు, మీరు ఏ రకంగా అయితే జీడిపిని ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా డబల్ డిజిట్ జీడిపిని ఏదైతే చూపించారో ఆ రకంగానే మీ ఆస్తులు కూడా ఏ రకంగా పెరిగిపోయినాయో ఇవి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కిటుకు చెప్తే అందరూ కూడా ఈరోజు లక్షాధికారులుగా కోటీశ్వరులుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పని లేదు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పని లేదు, లేకపోతే నిరుద్యోగి యువకులు ఈరోజు ఉద్యోగాల కోసం రోడ్ల మీద పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈరోజు వాస్తవాలు చెప్పేటువంటి అంటే ఒక సందర్భంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ గారు కేసీఆర్ గారు మీరు మొన్న ఒక సమావేశంలో ఒక పత్రికా సమావేశంలో ఏకంగా కేంద్రం నేషనల్ మీడియాను కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పుపట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. దాంతోపాటు మన విశాఖపట్నంలో ఒకసారి పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగితే నేరుగా పత్రికా విలేకరులు కానీ లేదా మీడియా సోదరులు కానీ నేరుగా పేరు పెట్టి ఛానల్ పేర్లు పెట్టి దూషించేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు వాస్తవాలు చూపించేటువంటి వాళ్ళని, వాస్తవాలు ప్రజలకు తీసుకొచ్చేటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఈరోజు ఏదో భయపెట్టాలనో లేకపోతే వాళ్ళని ఏదో తప్పుకు చూపించాలన్నటువంటి ఆలోచన ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సదా కొడుకు కూడా అదే పద్ధతిలో ఈరోజు ఏదో ప్రజలకి మభ్య పెట్టాలని మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళే పూర్తిగా వాళ్ళ రికార్డ్స్తో ఆయన సంతకం పెట్టి ఎఫిడేవిట్ ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఇందాక పెద్దలు సీఏ గారు చెప్పినట్టు క్విట్ ప్రోకో అనేది క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఈ రోజు నవంబర్ 8వ తారీఖున డిమానిటైజేషన్ అనేది తీసుకొచ్చినటువంటి రోజు ఉదయం హెరిటేజ్ గ్రూప్ని ఫ్యూచర్ గ్రూప్లోకి చేస్తూ వాళ్ళ లాభాలు వచ్చినట్టు చూపిస్తూ ఉన్నారు. వీటన్నిటి వెనుక ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా బయట పెట్టాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. రైట్. సత్యబాబు గారు విశాఖపట్నం నుంచి. సత్యబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే లోకేష్ ఆస్తుల గురించి మన సోదరుడు అభినాథ్ గారు చెప్పింది అంతా కూడా వాస్తవం ఉండేది. చెప్పండి. ఇప్పుడు మన లోకేష్ ఆస్తుల వివరాలు మన సోదరుడు అభినాథ్ గారు చెప్తున్నారు కదండి. అవును. అది ఏంటంటే వాళ్ళకి ఇష్టం యథార్థం చెప్పే వార్త కూడా చూడకూడదు అంటున్నారు. అది ఎంతవరకు సభ సార్? అది ఎవరు సభ అంటారు మీరు అనేది? నాకు అర్థం కాల. లోకేష్ గారిదే తప్పండి. లోకేష్ గారిదే తప్పు అంటారా? ఏం తప్పు చెప్పాడైనా? ఏం తప్పు చెప్పాడైనా? ఇంతకు ముందు బడ్జెట్ లో ఒక విధంగా లెక్కలు చూపించారు సార్. ఇంతకు ముందు బడ్జెట్ కదా ప్రకటనలో, ఆస్తుల ప్రకటన ఇంతకు ముందు ప్రకటనలో ఒక విధంగా లెక్కలు చూపించారండి. 14,00,000 కోట్లు అన్నారు. అవును. ఈ రోజు ఏంటంటే అంత వచ్చిందంటే దానికి మరి కారణం చెప్పండి సార్. కారణం ఆయన ఏదో చెప్తున్నాడు కదా, ఆయన చెప్పేది నమ్మట్లేదా మీరు? నమ్మట్లేదండి అది. సరే, నమ్మకండి, ఏం చేద్దాం మరి. ఆయన నమ్మించడం ఎట్లా ప్రయత్నం చేస్తారు చూద్దాం. రైట్, ఓకే. కటారి గారు మీరేమంటారు? 2 విషయాలు. ఒకటి, ముందు 5 నెలల క్రితం ఆయన ఆస్తులు ప్రకటించారు. ఆస్తులు ప్రకటించినప్పుడు ఇందులో వాస్తవాలే, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్సే ఉంటాయి. 2007లో లేదా 2011లో 200 రూపాయలు దాని ఫేస్ వాల్యూ ఉందన్నది, దాని వాల్యూ ఉందంటే 5 నెలల క్రితం మీరు ప్రకటించేటప్పుడు దాని వాల్యూ ఎంత ఉందన్నది మనకు అర్థమవుతుందిగా. సో 200 ఉండొచ్చు. ఇప్పుడు ఆయన 2004లో 50 రూపాయలు ఉంది షేర్ వాల్యూ, 2005లో 46 రూపాయలకు పడిపోయింది. ఆ తర్వాత పెరిగి ఉండొచ్చు. పెరగటాన్ని నేను తప్పట్లా, పెరిగి ఉండొచ్చు. నార్మల్గా పెరుగుతుంది. 2014లో అధికారం వచ్చిన 3 ఏళ్లలోనే 2014లో మీకు 200 ఉన్నప్పుడు మీరు 5 నెలల క్రితం ఆస్తులు పార్టీ పరంగా మీరు వాలంటరీగా ప్రకటిస్తున్నప్పుడు వాస్తవం 200 ఉన్నప్పుడు ఆ 200 లెక్కలో చూపిస్తుంటే అప్పుడే 200 కోట్లు కనపడేది, ప్రజలకు అర్థమయ్యేది. మీరు అది 200 చూపించుకుంటే 10 రూపాయల షేర్ 10 రూపాయలలాగే చూపించి, అంటే ప్రజల్ని నా దగ్గర ఏమీ లేదు 14 కోట్లు 15 కోట్లు ఏదో చిల్లర రాస్తుందన్న లెక్కలో ప్రజల్ని భ్రమింపజేయటం కాదా ఆలోచన చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ ఎన్నికల సంఘంకి సమర్పించేటప్పుడు మరి దానిలో గైడ్ లైన్స్ క్లియర్గా ఉంటాయి. మీకు దాని వేలు ఎంతుంటే అంతే పెట్టాలి. అది కూడా ఆయన భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి రాజకీయంగా రేపు పొద్దున ఎవరన్నా దాన్ని క్వశ్చన్ చేస్తే తప్పని తేలితే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి వాస్తవాలు షేర్ వాల్యూ మార్కెట్లో ఎంత ఉందో దాని ప్రకారం పెట్టారని చెప్పాలి. ఇది మొదటిది. సో 5 నెలల క్రితం ఎవరిని తప్పుదోవ పట్టించడానికి మీరు 14 కోట్లు అని చెప్పి చూపించారన్నది వాస్తవం. షేర్ వాల్యూ 200 ఉంటే కనీసం ఒక 100-150 కోట్లు అక్కడే కనపడేది, అది చూపించాలి. నెంబర్ 1. సో ప్రజల్ని మభ్య పెడుతున్నారు అన్నది వాస్తవం. ఇక రెండవది, షేర్ వాల్యూ
రూపాయల షేర్ ఇవాళ 1100 చిల్లర ఉన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఆ షేరు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మనకు అది కొంచెం పెరిగింది, కొంచెం పడిపోతా ఉంది. పెరిగింది 45 రూపాయలు అయిపోయింది, తర్వాత 56 రూపాయలు అయింది, 45 రూపాయలు పడిపోయింది. డీటెయిల్స్ మనం చూసినట్టుగైతే తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మీకు ఒక్కసారిగా 3 ఏళ్లలో క్విడ్ ప్రోకో, అదే ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్విడ్ ప్రోకో అర్థం ఏమిటంటే ఒక షేర్కి 10 రూపాయల షేరు 400కు కొన్నారని చెప్పి జగన్ మీద ఆ రోజు ఆరోపణ, అంతే కదా. అది నిజమా అబద్ధం ఏం జరిగింది నేను దానిలోకి వెళ్ళట్లా. అలాగే మరి మీది 10 రూపాయల షేరు వాళ్ళ 1130 రూపాయలు ఎలా అయింది? 3 ఏళ్ల క్రితం 200 ఉన్న షేరు 1130కి ఎలా వెళ్ళింది? 3 ఏళ్ల క్రితం 2011లో 200 ఉన్నది, ఇవాళ 14లో 200 ఉన్నది. నష్టాల్లో ఉన్న రిటైల్ విభాగాన్ని వాళ్ళు ఎందుకు కొన్నారు? ఇంకోటి వారు 2 ఉన్నాయండి. అసలు డైరీ దేశవ్యాప్తంగా మీరు రాష్ట్రంలో చూస్తే డైరీ ఇప్పుడు అనేక డైరీలు కోఆపరేటివ్ డైరీలు కానీ మరొకటి కానీ మూతపడిపోతారు. డైరీ రంగం నష్టాల్లో ఉన్నది. రీటైల్ రంగం ఎఫ్డీఐలు మరొకటి రీటైల్ ఒడిదుడుకులు ఉన్నట్టు మీరు అమ్మేసుకున్నారు, డిక్లేర్ చేసుకున్నారు. సో ఇంకోటి మీరు చెప్పింది కీలకం. అసలు అన్నిటికంటే కీలకం ఏంటంటే మీ టర్నోవర్ 2300 కోట్లు, మీ లాభం 90 కోట్లు చూపించారంటే 4%, సంవత్సరానికి 4% లాభాలు ఉన్నట్టు. సంవత్సరానికి 4% లాభాలు ఉన్నా అంటే 100 రూపాయలకి 104 రూపాయలు అయ్యేదాన్ని. మరి 200 ఉన్నదాన్ని 1100కి జనం, అంటే 5 రెట్లు లాభాలు పెరిగితే కదా ఆ రేట్లో షేర్ కొనాలి. కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, పెద్ద టెక్నికల్ పదాలు కాకుండా. సంవత్సరానికి 4% పెరుగుతున్న దాన్ని సంవత్సరానికి 500 రెట్లు పెరిగినట్టుగా షేర్ ఎందుకు కొంటారు? 2000 ఆస్తులు అయితే 2300 3 ఏళ్ల సంగతి చెప్తాను. 200 షేర్ వాల్యూ ఉన్నదాన్ని 1100 కొన్నారంటే 5 రెట్లు లాభానికి 3 ఏళ్లలో. 3 ఏళ్ళు ఇది ఎంత పెరుగుతుంది? 12% పెరుగుతుంది. సంవత్సరానికి 4% ఉంటాయి. 12% పెరిగేదాన్ని 500% ఎందుకు కొంటారన్న దగ్గర ప్రశ్న. సో దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. షేర్ వాల్యూ పెరుగుతుంది, ఎంత పెరుగుతుందో చూస్తే వారు చెప్పినట్టు షేర్లు ఊరికి హడావిడి తప్పితే 2 రూపాయలు 3 రూపాయలు పెరిగితే కొనేవాళ్ళు అమ్ముకునేవాళ్ళు నడుస్తూ ఉంటుంది. ఆ ఒడిదుడుకుల గురించి చెప్పట్లేదు. మీరు ప్రకటించిన దాన్ని ఆధారంగా తీసుకొని 5 రెట్లు 4% పెరిగేదానికి 3 ఏళ్లలో 12% అంటే 100 రూపాయలు 112 కావాలా, అంతే తప్ప 200ది 1100 ఎట్లా అవుతుంది, 500 రెట్లు ఎట్లా పెరిగింది అన్నది ఆశ్చర్యకరమైన పరిస్థితి. దేవిప్రసాద్ గారు అంటే ఒకటి అందరూ విశ్లేషకులు చెప్పినట్టే, సిఏ గారు కూడా చెప్పినట్టు ఈ షేర్ మార్కెట్కు సంబంధించినటువంటి ఫ్లక్చువేషన్స్ కానీ వాల్యూ ఎంత ఉందో షేర్ వాల్యూను అంత ప్రకటించేటువంటి అవుట్ ఉంటుంది, కానీ ఫ్లక్చువేషన్ రేపు తర్వాత ఇంతే వాల్యూ ఉంటుంది అనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఇవాళ శైలజనాథ్ గారు చెప్పినట్టు డెఫినెట్గా షేర్ వాల్యూను మాత్రమే ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఫ్లక్చువేషన్ చేసి ఉన్న ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదనిపిస్తుంది. అంతే కదా, అంటే మాకు ఇంత ఆస్తులు నేను ఎప్పుడో ప్రకటించడం కాబట్టి దానికి అంటే మీరు ఎవరైనా ఎన్నికల సందర్భంగా ప్రకటించేటువంటి ఆస్తుల విషయంలో ఎక్కడైనా తప్పులు దొరికితే అసలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఏ ఒక్కరిద్దరి మీదనో చర్య తప్ప అసలు ఈ ఆస్తులు ఎక్కడ గత ఎన్నికైన నాటికి మధ్య ఉండే వ్యత్యాసానికి ఎట్లా వచ్చినాయి అనేటువంటి సహేతుకమైనటువంటి లెక్కలు ఎక్కడ ఉండయి. అంటే వీళ్ళు ప్రకటించిందే ఒక అధికృతమైనటువంటి ప్రకటనగా భావిస్తున్నటువంటి చట్టాలు ఉన్నాయి. ఇలా సీఏ గారు నాగార్జున రెడ్డి గారు ఇట్లా చెప్తారు, లోకేష్ బాబు సీఏ గారు ఇంకొక విధంగా చెప్తారు. అంతే కదా. మరి ఇప్పుడు మనం ఉన్న చట్టాలని ఎవరికి అనుగుణంగా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇలా ప్రజలలో ఈ అనుమానాలు మాత్రం కలుగుతా ఉన్నాయి. ఇంత ఆస్తి ఇంత పెరిగిందంటే డెఫినెట్గా ఇందులో అక్రమాస్తులు కూడుకున్నాయి. దానికి కసురుకొని విసురుకొని సమాధానం చెప్పే బదులు మేము కష్టపడి సంపాదించిన మిగతా పేపర్లో కూడా వచ్చింది. అది ఒక్క పత్రికలో కదండి, ఇలా పత్రికల వార్త వచ్చినా రాకున్నా సోషల్ మీడియాలో కోట్లాది మంది మధ్య సర్క్యులేషన్ జరుగుతా ఉంది. పత్రికలు చదివేటువంటి వాళ్ళ సంఖ్య కంటే కూడా ఇలా సోషల్ మీడియాలో చూసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇలా మనం ఏ చిన్న సందర్భమైనా వెంటనే రియాక్షన్స్ వస్తా ఉన్నాయి. వాట్సాప్ వస్తాయి, ఫేస్బుక్ లో వస్తాయి, రకరకాలుగా వస్తాయి. కాబట్టి నువ్వు ఎందుకు ఇంత జరిగిందనేటువంటి సహేతుకమైనటువంటి జవాబు చెప్పకుండా వచ్చిన వాళ్ళందరి మీద విసురు అయితే ఫేస్బుక్ కనిపెట్టిన మీద, వాట్సాప్ కనిపెట్టిన మీద నువ్వు అసలు టెక్నాలజీ ఎలక్షన్ ప్రచారం వాళ్ళు దాన్నే ఉపయోగించుకున్నారుగా. నేను అదే ఇప్పుడు మనకు అవసరానికి వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ మంచిది ఉపయోగించుకుంటాం, ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు అదంతా వాళ్ళని తిట్టేటువంటి పరిస్థితి. డెఫినెట్ గా ఇందులో అక్రమాస్తులు ఉన్నాయి అనేటువంటి ప్రజలు అనుకుంటున్నటువంటి వాటికి సహేతుకమైనటువంటి జవాబు చెప్పాలి తప్ప ఈ కసురుకునుడు విసురుకునుడు ఈ సాంకేతికమైన పరిజ్ఞానం చెప్పుడు పాలు పెరుగు అమ్ముకున్న బతికిన వాళ్ళు దేశంలో లక్షల మంది ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఆ స్థాయిలో పెరగలేదన్న దానికి కూడా నువ్వు జవాబు చెప్పాలి. నీ పాలు పెరుగు ఏ క్వాలిటీ అవి కూడా చెప్పాలి కదా. ఓకే, రామకృష్ణ గారు కరీంనగర్ నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. అక్కడ వాళ్ళందరికీ నమస్కారం. గుడ్, మాట్లాడండి. ఏం లేదు సార్, లోకేష్ గారికి ఇంత విజ్ఞానం ఉందని తెలియదు.
ఎందుకంటే ఈ బాబు వస్తే జాబ్ వస్తుంది అవి పెట్టారు కదా, అవును. ఇది స్కీమ్ బాగుంది. లోకేష్ గారు ఉన్న నిరుద్యోగులకు వచ్చి ఒక 5 షేర్లు, ఒక పాలు పెరుగు పండ్లు అవి రూట్ చూపిస్తే అసలు నిరుద్యోగ బాధ పోతుంది. ఎంత హాయిగా ఉంటుంది సార్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ అదే అనుకుంటా బహుశా. సో పాలు పెరుగు పంచుతారా, షేర్లు పాలు పెరుగు షేర్లు ఒక 5 షేర్లు ఇచ్చేస్తే నిరుద్యోగులకి నెలకు 2,000 సంపాదన కోసం దాదాపు ఆయన పేరులో 2.5 కోట్ల షేర్లు ఉన్నాయని ఆయన చెప్పారు. రైట్, ఓకే. ఐడియా అయితే బాగానే ఉంది. మరి ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టచ్చో లేదో తెలియదు కానీ ఏమైనా పెట్టచ్చా లక్ష్మణ్ గారు? ఇదేదో మంచి ఐడియా అనుకుంటా చూడండి మీ మిత్రపక్షానికి. అంటే ఒకటి చాలా స్పష్టంగా ఈ రాజకీయ నాయకులు సమర్పించేప్పుడు మార్కెట్ వాల్యూను ప్రజెంట్ చేయకపోవడం అనేటువంటిది ఇది ఎన్నికల్లో తమ ఆస్తులను ప్రకటన చేసినప్పుడు వాల్యూ అనేటువంటిది ప్రజెంట్ మార్కెట్ వాల్యూను ఆధారం చేసుకొని పెట్టకుండా బేసిక్ వాల్యూ లేకపోతే ఆన్ కార్డ్ వాల్యూ లేకపోతే ఆ రకంగా దాన్ని 5 ఏళ్ల క్రితం కొన్న వాల్యూ అని 5 ఏళ్ల క్రితం కొన్న వాల్యూ అనేటువంటిది మరి ఆ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ట్రాన్స్పరెన్సీ అక్కడ ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా కాకపోవడం వల్ల ఇది అప్రిషియేషన్ ఈ రకంగా వచ్చింది అనేటువంటిది ఇంకో రకమైనటువంటి అపోహలకు అవకాశం ఉంటుంది. ఇది వాస్తవం ఏంది అనేటువంటిది వాళ్ళు వెల్లడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అనేది అసలు ఎక్కడుందండి? ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఇవన్నీ కూడా హై సౌండింగ్ టెర్మినాలజీస్ అండి. ట్రాన్స్పరెన్సీ, కార్పొరేట్ గవర్నెన్స్, గ్లోబలైజేషన్, జాగ్రత్తగా చాకచక్యంగా అట్లా బయట పెట్టేశారు. మీరేమనుకుంటున్నారు? లోకేష్ గారి ఆస్తులు ఎవరు కరెక్ట్ గా ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళలో మెజారిటీ దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయని చెబుతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఒక విషయం అండి, 5 నెలల్లో 23 రెట్లు పెరగడం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి సంశయం. ఆయన మార్కెట్ వాల్యూ చెప్పాను కదా అంటున్నాడు ఆయన. సో దానికి సంబంధించి సంతృప్తికరమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత లోకేష్ మీద ఉంది. సో లోకేష్ మీద ఇవ్వాలి. గారు మార్కెట్ వాల్యూకి సంబంధించిన దాని మీదనే గందరగోళం ఉంది. అసలు ఏది మార్కెట్ వాల్యూ? ఇప్పుడు బంజారా హిల్స్ లో ఒక 100 గజాల జాగ్ ఉంటే అది నువ్వు ఎప్పుడో కొన్నదైతే 10,000 ఉన్నది అనుకోండి. మార్కెట్ ప్రైస్ అంటే ఒక 10 లక్షలు చూపిస్తారంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూగా చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు యాక్చువల్ ప్రైస్ ఎవరు అసెట్ చేయాలి ఇందులో? కాబట్టి ఇది అంతా కూడా ఏంటంటే జగ్లరీ. ఇంతకుముందే తను చెప్పినట్టు మనం అనుకున్నప్పుడు దాన్ని ప్రొజెక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, లేకుంటే తగ్గించుకునేటువంటి అవకాశం. దీన్ని అసలు కరెక్టా కాదా అని చూసేటువంటి మెకానిజం లేకపోవడం అనేటువంటిది ఇదొక విచారకరం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రధానమైన కారణం ఏంటంటే రాసినటువంటి చట్టాల్లో ఉండేటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని చేసేటువంటి జిమ్మిక్స్ తప్ప ఇంకేమీ కాదండి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి షేర్స్ అన్ని ఈయన బదలాయించారని ఎక్కడో చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు రాస్తే అవుతుంది, లోకేష్ గారు రాస్తే అవుతుంది, ఇదంతా అవుతుంది. అంటే బదలాయించినప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి ఏం ఆస్తి లేదని దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆస్తి ఎంత ఉందో కూడా చెప్పారు కదా, 64 లక్షలేనంట ఆయన ఆస్తి. అవును, అది మరి అంటే నాకు అర్థం కాని విషయం హేతుబద్ధత దాంట్లో. అది మొత్తం కుటుంబాస్తిగా చూడాలా, వ్యక్తుల ఆస్తిగా చూడాలా? వ్యక్తుల ఆస్తిగానే చూడాలి అంతే. ఒకసారి బదలాయించిన తర్వాత అన్ని నార్మల్ గా అయితే. కానీ లోకేష్ గారి స్పీచ్ లో ఏం చెప్పాడంటే మేము అందరం కలిసి మా ఫ్యామిలీలో 5 ఉన్నాము, 5 రాస్తే అంటాడు. మళ్ళీ ఆయన 5 రాస్తే అంటాడా? కొమ్మనేని గారు, నేను లోకేష్కి అడిగేది చెప్పేదంటే పాలిటిక్స్లోకి అబద్ధాలు చెప్పాలా, అబద్ధాలతో బతకాలనే విషయాన్ని అతను మానుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అతను సమాధానం చెప్పుకోవాల్సింది ప్రజానీకానికి. ఎందుకు 6 నెలల క్రితం నువ్వు మోసం చేయదలుచుకున్నావు ప్రజానీకాన్ని? నువ్వు చాలా తక్కువ 12 కోట్లు 14 కోట్ల ఆస్తిపడిగా చెప్పుకోవాలనుకున్నావు. నీ దగ్గర ఏమీ లేదు, మేమంతా పాలు పెరుగు అమ్ముకునే వాళ్ళమని చెప్పదలుచుకున్నావు. ఈ రోజున మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నికై మంత్రులు గింత్రులు అవుతావు అంటా ఉన్నారు. ఆ టైంలో మాత్రం నువ్వు 100 కోట్ల ఆస్తులు ఎట్లా చూపించావు? సో నువ్వు ఈరోజు సమాజం చెప్పాల్సిన సాక్షి పేపర్కో లేకుంటే కేఎస్ఆర్ గారికో శాతకు కాదు, ప్రజానీకానికి. సాక్షి చూడొద్దంట, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది. అవన్నీ వదిలిపెట్టాలి. మళ్ళీ మమ్మల్ని అంటారు ఆ రోజున మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 2 పేపర్లు పట్టించుకోబాకండి అని చెప్పి అది వదిలేసేయండి. అన్ని పొలిటికల్ మాటలేదు. కానీ అతని రోజున దోషిగా అంటే సంశయాత్మక మనిషిగా ప్రజల ముందు నిలబడ్డాడు. అతను సమాధానం చెప్పుకోవాలా. హూంకరింపులు లేకుంటే గట్టిగా అరవడాలు లేదంటే ఇంకోరిని క్వశ్చన్ చేయడం ఇవన్నీ మంచిది కాదు. ఎట్లా ఇంకా లైట్ రివ్యూలు అడిగేది ఏమంటే రైతులు చాలా కష్టాలు ఉన్నారు. మా జిల్లాలో రైతాంగం చాలా కష్టాల్లో ఉంది. సొంత జిల్లా చిత్తూరులో కూడా చివరికి పాలు పెరుగు అమ్ముకునే వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఇట్లా రోజు 6 నెలల్లో
ఒక 500-600% ఆస్తి అంటే వ్యాపారాన్ని ఆస్తుద్దులేండి వ్యాపారాన్ని పెంచుకునే మార్గం మీద చెప్తే నిజంగా చిరస్థాయిగా అంటే ఎప్పటికి కూడా ఆఖరికి ఒక రైతుల యొక్క జీవితాలు బాగు చేసిన మన సరార్థ కాటన్ లాగా అతను కూడా మనం పోడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 500% 5 నెలల్లో లేదంటే 6 నెలల్లో పెంచే విధంగా పాలు పెరిగాయి అమ్ముకొని. కాబట్టి సో బీజేపీ వారు కూడా సంశయం వ్యక్తం చేస్తున్నారు, ఆశ్చర్యంగా ఉంది. ఒక విషయం ఏంటంటే గతంలో కూడా ఈ రకంగా షేర్ వాల్యూ పెరిగినటువంటి పెంచినటువంటి సంఘటనలు అటువంటి దాంట్లో మరి విచారణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోకేష్ బాబు ఏదైతే ఆ విషయంలో ఆ రకమైనటువంటి దానికి ఆస్కారం లేకుండా వాస్తవ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం. అది ఇంకోటి గుర్తుకొస్తుందండి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏంటి మీరు మీ కంపెనీలో షేర్లు ఎట్లా పెరుగుతాయి రాత్రికి అని పెద్ద యాగి చేసి దాని మీద గొడవ వేసి అసెంబ్లీ స్టాల్ చేసిన రోజుల్లో గుర్తుకున్నాయి. కనుక అంతగా ఉన్న మనిషి ఈ రోజున మరి ఏం చేస్తారు? బహుశా అతను ఏమైనా అసెంబ్లీలో ఆపేసి ఈ విషయం చర్చిద్దాం అంటాడు. చూడాలి చంద్రబాబు చర్చలకి ఎక్కడ వస్తాయి, ఇవన్నీ వస్తాయంటారా? ఎందుకంటే అసలు దాని వ్యతిరేకం కదా, రాణిస్తారు అసలు. కాదు ఏ మాట కావట నాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త ఎవరేం మాట్లాడినా స్వేచ్ఛ ఎక్కువ ఉండేది. ఏది అపోజిషన్ మాట్లాడినా కూడా కొంత అలవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ స్పీకర్లు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడుతున్నారు అనుమానం వస్తే చాలు, ఏది ఇక్కడ తెలంగాణలో కావచ్చు అక్కడ ఆంధ్రలో టక్కన గొంతు నొక్కేస్తుంటారు. ఆ తేడా నేను దాదాపు 30-35 ఏళ్ళుగా అసెంబ్లీ చూసిన సాగర్కి కనీసం భారతదేశంలో స్వేచ్ఛ ఇవ్వగల పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినంత. కాంగ్రెస్ అని కాదు, జనరల్ గా నాకున్నటువంటి అనుభవం రీత్యా చూస్తే వాస్తవం స్పీకర్లు గతంలో విమర్శల్ని అలవ్ చేసేవారు. వాస్తవం స్పీకర్లు అసలు అలవ్ చేయట్లేదు. ముఖ్యమంత్రి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడిన సెషన్లు చాలా ఉండొచ్చు. ఆయన గంటలు మాట్లాడుతుండేవాళ్ళు, వీళ్ళు సమాధానం చెప్తుండేవాళ్ళు. గంటలేందండి. అవును, డౌట్ అండి నాకంటే నాగార్జున రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చెప్పాలి. ఇప్పుడు షేర్ వాల్యూ మామూలుగా ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంటుంది అనుకోండి, సడన్ గా ఇవాళ దాని షేర్ వాల్యూ ఎంత అంటే బహుశా లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏది జరిగిందో ఏ రేటుకి దాన్ని బట్టి అన్నా చెప్పొచ్చా, లేదా ఏది బేస్ తీసుకుంటారు? ఇప్పుడు ఆ రోజా లేకపోతే నామినేషన్ వేసే రోజా లేకపోతే ముందు రోజా తర్వాత రోజా జరిగింటారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి, మనం స్థలం కొన్న 100 రూపాయలకి అది అమ్మితే తప్ప మనకి వాళ్ళ మార్కెట్ రేట్ ఎంత ఉందో ఎవరు అధికారికంగా చెప్పలేరు. కానీ దీనికి అంచనా వచ్చాడు అనేది ఇప్పుడు ఆయన 1130 రూపాయలు అంచనా వేసి కదా దాన్ని షేర్ వాల్యూ 300 కోట్లు చూపిస్తా ఉన్నారు. కమిషన్ లేదా మేము ఇస్తాం కదా, వివరాలు ఇస్తా ఉంటాం కాబట్టి ఆస్తులకైతే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ రాయాల్సింది. ఎంతనా కొనండి, రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ అది రాయాలి. ఇటువంటి ఇవి వచ్చేసేసి ఆ రోజు అంటే అతను సంతకం పెట్టే రోజున ఏది ఉందో అది పెట్టాలి. అప్రాక్సిమేట్ వాల్యూ. అశోక్ కుమార్ గారు నెల్లూరు నుంచి. అశోక్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఆయన ఈయన చెప్పినట్టు లోకేష్ బాబు గారు ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఆస్తులు లెక్క చెప్పకుండా ఈ రోజు ఆయన ఎమ్మెల్సీకి వేసాడు కాబట్టి ఆయన ఆస్తులు లెక్క చెప్తున్నాడు, కానీ లేకపోతే ఆయన ఎంత ఉందో ఈ రోజు కూడా బయట పెడతారు కదా సార్. అంతేనంటారా? లేకపోతే అంతా పోయిన తర్వాత మనం జుట్టు పట్టుకున్నట్టు ఉన్నవన్నీ వదిలేసి జుట్టు పట్టుకున్నట్టు సార్. మనం ఇప్పుడు ఉన్నవన్నీ పోయినాయి బయటికి, లాస్ట్ కి జుట్టు చూపించాడు ఆయన. ఆ విధంగా ఒకరిని విమర్శించేటప్పుడు అతను చూసుకుంటే బాగుంటుంది సార్. రైట్. సీతారత్న కుమార్ గారు కంప్లీట్ చేయండి. వేసుకున్నంత వరకు వాళ్ళ ఎమ్మెల్యే అంటే ఒక సర్పంచ్ 50 లక్షలు సంపాదిస్తున్నాడండి ఒక 5 సంవత్సరాలకి. అటువంటిప్పుడు మా దాంట్లో అవినీతి లేదన్నప్పుడు ముందు కొడుకుని చూసుకోవాలి సార్. అతను కొడుకుని చూసుకున్నప్పుడు ఏరే వాళ్ళని విమర్శించేదానికి ఉంటుందండి. రైట్. సీతారత్న కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏంటి హిందుస్థాన్ టైమ్స్ లో వస్తే మిగతా పేపర్లో వస్తే ఒక సాక్షిలోనే వచ్చినట్లు చెబుతున్నారు. పైగా ఈ రకంగా చేయటం అంతా ఇదంతా మ్యానిపులేషన్ గా ఉందని, అనుమానంగా ఉందని సిఏ నాగార్జున రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆపరేషన్ ఇవన్నీ కానీ పదాలు వాడుతూ ఉన్నారు. రకరకాలుగా ఉంటుంది, మాఫియాగా మారింది షేర్ మార్కెట్ అంటున్నారు. ఈ పరిణామాలపై మీరు ఎట్లా సమాధానం చెప్తారు? గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నేను విన్నాను డిస్కషన్ ఇప్పటి వరకు మాట్లాడింది. నేను జస్ట్ కొన్ని పాయింట్స్ స్ట్రైట్ అవే మాట్లాడాలనుకుంటున్నానండి. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇంతకు ముందు చూపించినటువంటి ఆస్తుల వాల్యూకి ఇప్పటికీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత ఎందుకు పెరిగింది అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. ఒకటండి, ఆ రోజున లోకేష్ గారు అనౌన్స్ చేసినప్పుడు
ఆప్షన్ వాల్యూ ప్రకారం అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ భారతదేశ అఫిడవిట్ ఏదైతే మన నిబంధనల ప్రకారం, ఎన్నికల నిబంధనల ప్రకారము మార్కెట్ వాల్యూ ఎంతుందో దాన్ని కన్సిడర్ చేసి, ఏది యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా మార్కెట్ వాల్యూని చేసి ఈ రోజున అసెట్స్ ని చూపించారు. ఇది ఇందాక నేను చార్టర్డ్ అకౌంటెంట్ జనార్దన్ రెడ్డి గారికి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నాగార్జున రెడ్డి గారు ఒకటి, ఇక్కడ ఒక మార్చి 1వ తారీఖున 10 రూపాయలు ఉన్నటువంటి షేర్ వాల్యూ మార్చి 2వ తారీఖున 1450 రూపాయలు దాన్ని షేర్ వాల్యూ చెప్తే మీరు దీనికి ఏమని ఆన్సర్ చేస్తారు? ఇజ్ ఇట్ క్విట్ ప్రోకో ఆర్ నాట్? స్ట్రైట్ అవే ఆన్సర్, విచ్ ఈస్ రిలేటెడ్ టు భారతీ సిమెంట్స్. అది భారతీయ సిమెంట్స్ అనేటువంటిది ప్రొడక్షన్లోకి రాకముందండి. అది ఎవరు ఎంత ప్రైస్ అయినా ఇచ్చి కొనుక్కోవచ్చు. దానికి ఏమిటి అలాగే చెప్తే మీకు ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఐ టెల్ యూ వన్ థింగ్, లిసన్ టు మీ, ఐ టెల్ యూ వన్ థింగ్. ఐ గాట్ యువర్ ఆన్సర్. నేను అనేది ఏంటంటే ప్రొడక్షన్ లోకి రాకముందే మీరు అంత చేసినప్పుడు 1 minute సార్, లెట్ మీ కంప్లీట్. 25 years ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థ ఈ రోజున అక్రాస్ ఇండియాలో ఏదైతే పాల ఉత్పత్తులు అన్ని రేట్లు పెరిగినాయి, నాట్ ఓన్లీ హెరిటేజ్. సో షేర్ మార్కెట్ ఈ రోజున ఎక్కువ ఉండొచ్చు, రేపు తక్కువ ఉండొచ్చు, రేపు షేర్ వాల్యూ పడిపోతుంది. రైట్. ఒకటి సీతారాం కుమార్ గారు మాట్లాడు. సీతారాం కుమార్ గారు ఒక్క నిమిషం. ఓకే సీతారాం కుమార్ గారు ఒక్క నిమిషం. సీతారాం కుమార్ గారు ఓకే రాంబాబు ఇదే ప్రశ్నకి అంబటి రాంబాబు గారు సమాధానం ఇచ్చారు. రైట్. అక్కడ సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది, లోకేష్ గారు కూడా సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకుంటారా? మరి మీరు ఒప్పుకోమని చెప్పండి, విచారణ ఆదేశించమని తెలుస్తుంది కదా. ఏం చేస్తున్నారు, ఏ కేసులు వెళ్తాయి అనేది చట్టం ప్రకారం దాని మళ్ళీ అక్కడికి వచ్చేసరికి చట్టమా? వేరే వాళ్ళకేమో చట్టాలతో పని లేదా? అట్లా ఏదో ఒక రూల్ అప్లై చేయండి. సీతారత్న కుమార్ గారు ఒక చిన్న ప్రశ్న మీకే. మీరు చెప్పింది బాగుంది, సరే మీరు క్వశ్చన్ చేశారు, దానికి రకరకాల ఆన్సర్లు ఉంటాయి, అది కాదు. కానీ ఇప్పుడు 5 నెలల క్రితం లోకేష్ గారు ఆస్తులు ప్రకటించారుగా వాలంటరీగా ప్రకటించినప్పుడు 5 నెలల క్రితం ముందే 2014లోనే 200 రూపాయలు ఉన్న షేరు, 2014లోనే హెరిటేజ్ షేర్ 200 రూపాయలు ఉన్నట్టుగా వారే చూపిస్తా ఉన్నారు. 200 ఉన్న షేర్ని 10 రూపాయల లెక్కలో 5 నెలల క్రితం షేర్ చూపించి నా ఆస్తి 14 కోట్లని పార్టీ కార్యకర్తల్ని ప్రజల్ని మభ్యపెట్టడం సబబేనా? మీరు దానికి ఏమంటారు? నేనంటే వారు ప్రకటించిందే. చెప్పండి. ఒక్క హెరిటేజ్ ఉత్పత్తుల్ని కాదు, పాల ఉత్పత్తులు ఏదంతా మీరు దేశం మొత్తం ఎనాలిసిస్ చేయండి, అన్ని పెరిగినాయా? నేను పాల ఉత్పత్తులు అన్ని పెరిగితేనే కాదట్లేదండి, నేను లోకేష్ గారు ప్రకటించిన దాని గురించి అడుగుతున్నాను. లోకేష్ గారు 5 నెలల క్రితం ప్రకటించింది మార్కెట్ లో 200 పైగా ఉన్న షేర్ 10 రూపాయల లెక్కలో ఎందుకు చూపిస్తారు? సీతారాం కుమార్ గారు ఒక్క నిమిషం, తేజానాథ్ గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మాత్రమే ఆస్తుల్ని ప్రకటిస్తాంది. దాన్ని మీరు ఉపయోగం ఏంటండి? రత్నకుమారి గారు ఒక్క నిమిషం ఆపండి, నాకు డౌట్ ఉంది మీ మీద. ఒక్క నిమిషం అండి. మిగిలిన రాజకీయ అదే ఒక్క నిమిషం ఆగమ్మా అక్కయ్య, ఒక్క నిమిషం ఆగు, చెప్తాం ఆఖరికి. ఆయన ఈ రోజున అమ్మా చంద్రబాబు నాయుడు సచ్చిలుడు, ఆయన రోజువారీ ఆదాయాలు ప్రకటిస్తాడు. తెలుగుదేశం పార్టీ ఖర్చు కూడా రోజు నిమిషానికి ఆన్లైన్ లో పెడుతుంది. లోకేష్ బాబు గారు రోజువారీ లెక్కలు మనకు ముందు పెడతారు. వాళ్ళు నిజాయితీ పరులు, వాళ్ళ నిజాయితీ నేనేం కారణం లేదు తల్లి. అడిగేది ఏంటంటే, నువ్వు ఎన్నికల్లోకి రాకముందు ఎందుకు నువ్వు అబద్ధపు లెక్కలు చెప్పావు? నువ్వు చాలా పేదవాడిగా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 కోట్లే ఉన్నవాడిగా ఏమీ లేని వాడిగా చెప్పుకునే ప్రయత్నాన్ని ఈ రోజున ఉన్నట్లుండి 1000 కోట్ల అధిపతిగా 100 కోట్ల అధిపతిగా చెప్పుకునే ప్రయత్నాన్ని ఏ విధంగా చూస్తారు? ఎవరిని మోసం చేద్దామని? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమన్నా పార్టీ కార్యకలాపాలకి డబ్బులు అడిగితే నా దగ్గర ఎక్కడున్నాయని చెప్పేకి ఏమన్నా పనికి వస్తుంది అనుకున్న 14 కోట్లు చూపించారా? లేకపోతే ఈ రోజు నాకు తప్పదు కాబట్టి చూపించారా? ఇది కాదు తల్లి, నువ్వు బాగా గమనించమ్మా మీ చంద్రబాబు నాయుడు గారిని. ఒక్క నిజం చెప్పండి చాలు, ఒక్క నిజం. కనుక ఇవన్నీ వద్దు తల్లి. పాల వ్యాపారం బాగా జరిగింది, వెన్న వ్యాపారం బాగా జరిగింది, హెరిటేజ్ కంపెనీ ఫ్యూచర్ కంపెనీ 100 కోట్లు ఇచ్చి 1000 కోట్లు ఇచ్చి కొనుక్కుంది. ఇవన్నీ ఏమీ కారణం లేదమ్మా. అడిగేది ఒక్కటే, ఎవరిని మోసం చేద్దామని 2 లెక్కలు చెప్తారు మీరు. ఎవరిని మోసం అంటే మిమ్మల్ని మోసం చేద్దామనే, ప్రజల్ని మోసం చేద్దామనే, లేకపోతే బీద అరుపులు అరుద్దామనే? వారు చేసినటువంటి నాగార్జున రెడ్డి గారు దాన్ని ఏ రకంగా సమర్థిస్తా ఉన్నారు?
అవును చెప్పారు అట్లా చేయొచ్చని ప్రొడక్షన్ రాకముందు చేసుకోవచ్చు అని చెప్పారు. 1400 రూపాయలు నన్ను చెప్పండి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక ఇంచుమించుగా 8-9 సంవత్సరాల కింద రిలయన్స్ వాళ్ళు కూడా, రిలయన్స్ పవర్ వాళ్ళు కూడా ఇలాగే మార్కెట్లోకి పబ్లిక్ ఇష్యూకి వచ్చారు. 425 రూపాయలు పబ్లిక్ ఇష్యూకి వస్తే వాళ్ళు కేవలం అప్లికేషన్ కోసమే 500 రూపాయలు పెట్టి కొని క్యూల్లో నిలబడి షేర్లు కొన్నారండి. ఏ ఉద్దేశంతో? 1000 రూపీస్ అయిపోతుందని. అది కానీ యాక్చువల్గా ఏం జరిగింది, వితిన్ 5 monthsలో 160 రూపీస్ పడిపోయింది. దాని మూలంగా బెనిఫిట్ ఎవరు పొందారండి? అంబానీ బ్రదర్స్ బెనిఫిట్ పొందారు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు షేర్లు కొనుక్కునే వాళ్ళు పోయారు. డిఫరెన్స్ ఎంత ఉందండి? 425 మైనస్ 165. అంతే కదా? అంతే. ఇది 10 రూపాయలది 1400 అంటే ఎంత డిఫరెన్స్? వీళ్ళకి ఆల్రెడీ షేర్ హోల్డర్ ఇచ్చేసారు. ఒక పారిశ్రామిక వర్గాల్లో ఒక బలమైనటువంటి రిలయన్స్ అంత వద్దులేండి. ఇవన్నీ కాదు. ఇప్పుడు ఆమె అంత చేటు మాట్లాడుతున్నారు కదా. లాస్ట్ 4 years, ఒక్క నిమిషం, లాస్ట్ 4-5 నన్ను చెప్పనివ్వండి, లాస్ట్ 4-5 years బ్యాలెన్స్ షీట్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వమని చెప్పండి. ఒక్క వారం రోజులు టైం ఇవ్వనండి. నిజంగా దాని షేర్ 1100 రూపాయలు ఉంటుందా లేదా నేను అనాలిసిస్ చేస్తాను. అంగీకరించక తప్పదు. అట్లా కదా, అట్లా కదా. కాదు సార్, లక్ష్మణ్ అడిగేదేమంటే అది షేర్ వాల్యూ ₹1,00,00,000 కానివ్వండి, నాకైతే అభ్యంతరం లేదు. ఎందుకు మీరు ఆ రోజున 10 రూపాయలు లెక్క చెప్తావు? 10 రూపాయలు లెక్క చెప్తావు? వినండి, రామోజీ ఫిలిం సిటీ 10 రూపాయలు లెక్క చెప్తారా? 5,23,000 రూపాయలు తీసుకున్నారు మీరు. అది మర్చిపోతే ఎట్లా? 5,23,000 5,23,000కి ఎట్లా వెళ్ళింది? రామోజీ ఫిలిం సిటీ మరి వెళ్ళింది కదా. అది కాదండి, అట్లా ఉన్నదండి. కేసర్ గారు, భారతీ సిమెంట్స్ కానీ, లోకేష్ ఆస్తులు కానీ వాళ్ళ ఇళ్లలో కూర్చుంటే ఎవరికే సంబంధం లేదండి. అవి చట్టం చూసుకుంటా ఉంటారు. అది కరెక్ట్. రాజకీయ జీవితాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పుకోవాలండి. 5 నెలల క్రితం చెప్పిన లెక్కకి ఇప్పటికి 100 కోట్లు తేడా ఎందుకు వచ్చింది? నీ మీద ఆక్రోశం దుక్రోశం ఏం లేదండి. నువ్వు చెప్పావు కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. ఫైనల్ అమర్నాథ్ గారు మీరు మాట్లాడతారు. అమర్నాథ్ గారు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా కొంచెం. అమర్నాథ్ గారు సార్, నిన్న సార్ లోకేష్ గారు మాట్లాడుతూ అక్టోబర్ 16వ తారీఖున నేను 14 కోట్లు 2,52,50,000 నా తాలూకా షేర్లు విలువ. దాన్ని నవంబర్ 8వ తారీఖున ఫ్యూచర్ గ్రూప్ కి నేను షేర్ని ఇచ్చేసిన తర్వాత దాన్ని దాదాపు 270-280 కోట్ల రూపాయలకి పెరిగిపోయింది అన్నటువంటి మాట చెప్పారు. సహజంగా వీళ్ళు చేసేటువంటి వ్యాపారం అందరికీ తెలిసిందే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినా, లోకేష్ ఎక్కడ మాట్లాడినా మేము పాలు పెరుగు అమ్ముకుంటున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు. పాలు పెరుగులోని బంగారం ఉండదు, పాలు పెరుగులో వజ్రాలు ఉండవు, ఏవి ఉండవు. కాబట్టి మీ షేర్ విలువ 2 కోట్ల రూపాయలు ఉన్నటువంటి దాన్ని దాదాపు 272 కోట్ల రూపాయలు విలువ పెట్టి ఫ్యూచర్ గ్రూప్ ఎందుకు కొన్నది? దానికి సమాధానం చెప్పాలి. అలా మీ విలువ, అలా పాలు పెరుగు అమ్ముకునేటువంటి మీ తాలూకా పాడి పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో ఈ మేరకు లాభాలు వచ్చేటువంటి కార్యక్రమం ఏ రకంగా ఆ పార్టీకు అమ్మినట్లేరు కదా. కేవలం రిటైల్ డైరీ అమ్మలేదండి. రిటైల్ విభాగం నష్టాల్లో ఉన్న రిటైల్ విభాగాన్ని వాళ్ళు కొన్నారు. పరిస్థితి నష్టాల్లో ఉన్న రిటైల్ విభాగాన్ని మాత్రమే వాళ్ళు కొన్నారు. అది విశేషం సార్. రిటైల్ సంబంధించి ఒక రోజు స్లీక్ ఇంటర్నేషనల్ ఏషియన్ పెయింట్స్ లో ఉన్నటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఈ రోజు హెరిటేజ్ గ్రూప్స్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏషియన్ పెయింట్స్ కి విశాఖపట్నంలో దాదాపు 100 నుంచి 110 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేటాయించినటువంటి 5 నెలల్లోనే ఆ రాజేష్ అహూజా అనేటువంటి వ్యక్తి ఫ్యూచర్ గ్రూప్ కి అటు లోకేష్ కి హెరిటేజ్ కంపెనీకి మధ్యవర్తిగా వ్యవహరించి చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఇదంతా. దీని మీద పూర్తి ఆధారాలు, పూర్తి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పేపర్లతో సహా మన మీద ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. ఈ రోజు ఏదైతే ఆయన ప్రకటనలు చేశారో, ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారో, ఏదో సచ్చీలుడిగా లేకపోతే చాలా నిజాయితీపరుడిగా వ్యవహరిస్తున్నటువంటి మాటలు ఈ రోజు లోకేష్ చెప్తా ఉన్నారు. ఆయనకి, ఆయన తండ్రికి ఈ రోజు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఈరోజు ప్రజలు వాళ్ళంతటి వాళ్ళే ప్రకటించారు. ఇప్పుడు ప్రజలు చూస్తా ఉన్నారు. తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ మీద, ఆయన నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద కూడా ఉంది. చెప్పండి. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు క్వశ్చన్ గారు అడిగారంటే అర్జెంట్ కేసులు పెడతారు. ఇక లక్ష్మణ్ గారు చెప్పండి, తెలంగాణలో 106 సీట్లు వస్తాయంట. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మొత్తం కాదు. కేసీఆర్ గారు సర్వే 2 సార్లు సర్వే చేయించుకున్నారు. కేసీఆర్ గారు సర్వే మరి కేసీఆర్ కి అనుకూలంగా చెప్పుకోకపోతే మరి ప్రజలకు అనుకూలంగా ఎమ్మెల్యేలు పిలిచి మరి వాస్తవాన్ని ప్రస్ఫుటించే విధంగా లేదా? అట్లా లేదా?
కింద పరిస్థితి ఎక్కడున్నాయి మాకు డబుల్ బెడ్రూమ్లు అని అడుగుతా ఉన్నారు. ఒక ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తామని చెప్పిన మా దళితులకు భూమి 2 ఎకరాలు ఇస్తామన్నది ఎక్కడున్నది? 3 ఎకరాలు కాదు, 1 ఎకరం ఉంటే మళ్ళా 2 ఎకరాలు, లేని వాళ్ళకి 3 ఎకరాలు, 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఇంకో 2 ఎకరాలు ఎక్కడ ఇచ్చిందని అడుగుతా ఉన్నారు. కాలేజీలు ఫీజులు లేకుండా ఫీజుల చెల్లింపు, ఆరోగ్యశ్రీ కింద రావాల్సినటువంటి చెల్లింపులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గ్రామజ్యోతి అనే కార్యక్రమం పెట్టారు. గ్రామజ్యోతిలో కేంద్రం నుంచి వచ్చినటువంటి 13-14 ఫైనాన్స్ నిధులు కనుక లేకపోతే, స్వచ్ఛ భారత్ నిధులు కనుక లేకపోతే అక్కడ ఉన్నటువంటి సర్పంచులు బిక్కమొక్క వేసేటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన నిధులు మేమే వెలిగిస్తాం అంటారు. చెమురంతా మేమే వస్తున్నాం, దీపాలు జ్యోతి వెలుగుతున్నదని చెప్పుడే. ఒక్క విషయం అంటే నేను ఒకటే, కేంద్రం ఇచ్చిన నిధుల్ని పక్కకు తీసుకెళ్తా ఉన్నాను. ఇవాళ ట్రాక్టర్లకు సబ్సిడీ యంత్రలక్ష్మి అని, లేకపోతే కిసాన్ వికాస్ యోజన కింద యాంత్రీకరణ కోసం ఇస్తున్నటువంటి దాని కానీ అవి కూడా పక్కకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే 791 కోట్లు జనం ఎవరు అడగట్లేదండి. కేసీఆర్ జనంలో ఉన్నదండి. ఇప్పుడు జనంలో ఆవేదన ఉన్నది. ఈ సర్వే అది 791 కోట్లు కేంద్రం రైతుల కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఓకే, ఏమండి ఏంటి జయప్రసాద్ సర్వే నమ్మట్లేదు. సర్వేను బీజేపీ నమ్మదు. ఎందుకు నమ్ముతుంది? ఎందుకంటే మోడీ చేసుకున్న సర్వేను మాత్రమే లక్ష్మణ్ నమ్ముతారు. వేరే సర్వేలు నమ్మడు. మీరు చూసుకుంటారు ప్రజాక్షేత్రంలో లోకల్ బాడీ గెలిచినాం, ఒరిస్సా ఎలక్షన్స్ గెలిచినాం, ఇవాళ యూపీ ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్ భారతీయ జనతా గెలుస్తామని ఉపన్యాసాలు తేలిపోయింది కదా. మీడియాలో గుప్పిచ్చి మొత్తంగా కూడా అన్ని పోల్లు ఏమైంది? ఎగ్జిట్ పోల్ వేరే వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికైతే చర్చనీయాంశం కాదు. ఇక్కడ డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ, నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని, చేస్తున్నటువంటి పనులని ప్రజల వద్దకు సమర్థవంతంగా తీసుకుపోండి, మనం చెయ్యని విషయాలు చెప్పండి. 106 సీట్లు గెలవటువంటి మొత్తం ఉన్నదే 119, మరి పెరిగితే 153, మరి 119 సర్వే కనపడతా ఉంది. 119 బీజేపీ ఒక్కరు కూడా ఎవరా? కొమ్మినేని శ్రీనివాస్ గారు జిహెచ్ఎంసీలో 100 గెలుస్తాం, మనం ఎన్ని గెలుస్తాం చెప్పండి? గెలిచారులే. చరిత్రను మీరు అంటే 99 గెలిచిన 150 చెప్పిందంట. ఆ రోజు 100 చెప్పినాం, గెలుస్తామా లేదా? లక్ష్మణ్ మీ సర్వేలన్నీ మీరు చెప్పుకున్నారు, మేము 50 గెలుస్తామన్నారు, 40 గెలుస్తామన్నారు, 4 గుళ్ళు లేవు. మేము 100 చెప్పినాం, 99 గెలిచినాం. 100 చెప్పినాం, 105 గెలుస్తాం. లక్ష్మణ్ గారిని బలి ఎక్కిస్తున్నారు. ఊరేగించి మొత్తం ఊరంతా తిప్పారు. చంద్రబాబు ఎందుకు తిరగలే? ఎలక్షన్ ఎలక్షన్ల ఎలక్షన్ ఆయన అన్ని తిరిగిండి. ఎక్కడైనా సీట్లు వచ్చినాయి? మీ పార్టీలో మీ అంచనా ఏదో చెప్పండి. ఇప్పుడు మేము ప్రతి సందర్భంలో, ఎన్నికల సందర్భంలో మేము చేసిన పనులు చెప్తాం, ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం, లేకుంటే కాదు. 106 సీట్లు వస్తామని చెబుతున్నారు. మాకు ఉన్నటువంటి విశ్వాసం 106 వస్తాయి. 100 వస్తాయన్నా 99 గెలుచుకుంటాం. 105 గెలుచుకుంటున్నటువంటి విశ్వాసాన్ని ప్రతి ఎన్నికలో చెప్పే నిరంకుశ పాలనకు కుటుంబ పాలన, నిరంకుశ పాలన చెప్పండి. కుటుంబ పాలనకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెరుగుతున్నటువంటి అసంతృప్తిని మరి ఇటువంటి సిద్దిపేటకు వచ్చారు. ఉదయం మీటింగ్ హరీష్ రావు గారు
మొత్తం భారతదేశంలోనే సిద్దిపేటలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆయన ప్రశంసించారు. ఏం చెప్పారు? వీళ్ళేమో కుటుంబం అంటే మీరు చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ మీరు ఏమి జరగాలని ఉందానండి చేస్తాం, కానీ ఏమి జరగలేదు సర్వేలు తప్ప ఒకటే సెకండ్ 16,50,000 ఇండ్లు దేశం మొత్తం ఇచ్చినాం, 85,000 ఇండ్లు ఇక్కడ ఇచ్చినామని. 85,000 ఇండ్లు ఇస్తే మీరు 1,50,000 ఇచ్చారు. అసలు ఎన్ని కట్టారు? 85,000 ఇండ్లు ఇస్తే సిద్దిపేట 85,000 ఇండ్లు ఇచ్చినామని చెప్పారు. ఎన్ని కట్టారు మీరు చెప్పండి? 5,000 కట్టారా? 5,000 కట్టలేదు. హైదరాబాద్ నుంచి నగేష్ కుమార్ గారు, నమస్కారం, మాట్లాడండి. నగేష్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. నిజామాబాద్ జిల్లా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు. అవును, దేవి ప్రసాద్ గారికి ఉద్యమ వీరులకు గుడ్ మార్నింగ్. ఓ ఉద్యమ వీరులకు గుడ్ మార్నింగ్. మీరు టీఆర్ఎస్ అని అర్థమైపోయింది. ఎవరికి వీరాభిమాని? వీరాభిమాని కేసీఆర్ గారికి. చెప్పండి, ఏంటి 106 సీట్లు వస్తాయా ఇప్పుడు ఎలక్షన్ జరిగితే? సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మాకు బీజేపీ వాళ్ళు నాకు ఇస్తున్నారు, నూనె ఇస్తున్నారు అంటే పాకిస్తాన్ లో లేదు సార్. ఎక్కడికి అంటే సిద్దిపేట హరీష్ ఎప్పుడు బాగా డెవలప్ చేస్తాడు సిద్దిపేట, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా అతను డాడ్ సో మెనీ ఫండ్స్ దేర్. ఎక్కడ హరీష్ నీకేం ఇవ్వనని అన్నాడు. అది లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి ఉపన్యాసంలో ఏదో ఒక పదాన్ని పట్టుకుని మాట్లాడిన పరిస్థితి. బట్ ఫండ్స్ ఎక్కువ పోతే అది కాదు. కానీ ఒకటి మాత్రం ఇది 106 సీట్లు ఉంటే ఫస్ట్ నేను చెప్పలేను. కానీ మరి టీఆర్ఎస్ మరి అంత వీక్ అయిన పొజిషన్లో నాకు రాష్ట్రంలో కనపడడం లేదు. బయట నుంచి చూస్తున్నా ఇప్పుడు నాకు సంబంధం లేదు పాలిటిక్స్. అవును, కానీ మీ పార్టీ దూకుడికి వెళ్ళాలి. ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఇంప్రూవింగ్. అధికారంలోకి వచ్చే పరిస్థితి రాలేదా అంటే నేను అంత దూరం ఆలోచించలేదు. ఎందుకంటే బహుశా ఈజ్ ఇంప్రూవింగ్. ఎందుకంటే మొన్న కూడా 2 ఎలక్షన్స్ గెలిచారు కాంగ్రెస్ పార్టీ, ఎంపీటీసీ గెలిచి. అంటే టీఆర్ఎస్ ఓడిపోవడం అక్కడక్కడ మొదలైంది. అదే ఉద్యమ పార్టీ, ఎందుకంటే అంతా మేమేం చెప్పిన పార్టీ. ఆ తర్వాత పీపుల్ వాయిస్ కూడా కొద్దిగా డిఫరెంట్గా, అంటే సమస్యల పట్ల వాటి పట్ల ఏం చేస్తున్నారో మీరు అని ప్రశ్న చేసే తత్వం తెలంగాణ సమాజానికి ఉంది, ఇంకా తెలంగాణ ప్రజలకు. కాబట్టి అది కూడా మొదలైంది. ఏపీలో లేదా? ఏపీలో ప్రశ్నించే అవకాశం లేదు, వినేవాడు లేడు. అంతేనా? వినేవాడు ఎవరు లేరండి అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి మా జిల్లా ఉంది, చెప్పుకుంటాం, మా జిల్లా కూడా చెప్పుకుంటామండి. నా సింగనమల కాన్స్టిట్యున్సీ మొన్న ఊర్లో వెళ్ళానండి. 2 నెలలుగా నెలకు రోజులుగా ఉపాధి హామీ డబ్బులు రావడంలే. అడిగితే చెరువులు తవ్వించాం కదా, పెద్ద చెరువు మా కాన్స్టిట్యున్సీలో ఉంది, నీళ్ళు ఉండాలి కదండి. మాకు నీళ్ళు అయితే రెయిన్ గన్లు పెట్టిపోయినాం కదా, రెయిన్ గన్లతో చెనిక్కాయ పండించినాము కదా. అంటే ఇట్లా అడిగినామనుకో, మరి అక్కడ ఏదంటే మా అభివృద్ధి నిరోధకులు, వీళ్ళతో మాట్లాడితే దేశభక్తి మీకు లేదంటారు, సాయంతో మాట్లాడితే అభివృద్ధికి వ్యతిరేకులు వాళ్ళు అంటారు. సో ఈ రోజున ఒకసారి దేశభక్తి విషయాల్లో చర్చ పెట్టుకుంటే పెట్టుకోమని దేశభక్తి ఉంటే 12 లక్షల కోట్ల కుంభకోణాలు అయితే ప్రజల లక్షణాలను చూసి చాలా ముచ్చటేస్తుందండి. ఎంత ముచ్చటంటే ఆఖరికి బీజేపీ మీటింగ్ పిల్లలు నడుచుకొని వస్తా ఉన్నారు. వీళ్ళ నాయకులు కోట్ల సూట్లు కాకుండా తూట్ల సూట్లతో వస్తా ఉన్నారు. మొన్న యూపీ ఎలక్షన్స్ లో కూడా ఆఖరికి నమో నమస్తే తప్పనిస్తే పైసా ఖర్చు పెట్టలేదు. అబ్బే ఎట్లా డబ్బులు లేని ఖర్చు పెట్టని చరిత్రది నీకు తెలిసినట్లేదు. చరిత్ర భాష అక్కడ ఉతకడానికి కష్టం అయితే ఇక్కడ ఉతికించుకున్నారు. మీకు తెలియకపోతే ఊరికి చదవండి. మీరు ఎప్పుడు మీ నాగ్పూర్ సర్వే గురించి 2 రోజుల క్రితం ఒక ప్రకటన వచ్చింది, మీరు చూస్తుంటే. గజ్వేల్ నియోజకవర్గానికి ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేస్తాను, మీరు పని చేయండి. దాని నేపథ్యం ఈవెన్ గజ్వేల్తో సహా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా కాబట్టి, ఎందుకంటే చాలా స్పష్టం, ఇంత అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు గజ్వేల్కు పెట్టక్కర్ల ప్రత్యేకంగా, మిగతా రాష్ట్రం అంతా పెట్టవచ్చు కనీసం. డెవలప్మెంట్ కోసం పెట్టారు. చెప్తాను. ఈ సర్వే 2 విషయాల కోసం పెట్టింది. ఒకటి, కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే
ఒక తలసాని నలుగురు మంత్రులకి గత కొన్నేళ్లుగా విపరీతమైనటువంటి ప్రాచుర్యం ప్రమోషన్ జరిగింది. ఓకే, చాలా మందిలో హరీష్ రావు గారు కావచ్చు, మిగతా వాళ్ళు చాలా మందిలో ఒక అసంతృప్తి ఉన్నది. దీన్ని బ్యాలెన్స్ చేయడం దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం బ్యాలెన్స్ చేయడం కోసం ఎందుకంటే వీళ్ళందరికీ రేటింగ్ తగ్గించారు. హరీష్ కేటీఆర్ పెంచడం, కేటీఆర్ కి, తలసారికి, తుమ్మల నాగేశ్వరరావుకి ముగ్గురికి కూడా వీళ్ళందరికీ రేటింగ్ తగ్గించి హరీష్ కి ఈటెల రాజేంద్ర గారు కూడా కొంచెం వాళ్ళ పార్టీలో సర్వే చేసుకుంటారు, పక్క పార్టీలో కూడా ప్రకటించేశారు. కృష్ణారెడ్డి గారికి పెంచారు, కృష్ణయ్య బాబు దారుణంగా తగ్గించారు, రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చారు, రేవంత్ రెడ్డికి తగ్గించారు, 50-40 చేశారు. ఈ విమర్శలు జానారెడ్డి గారికి బాగా వాస్తవం ఏంటంటే జానారెడ్డి గారికి బాగానే ఇచ్చారు, ఎట్లా జాగ్రత్త చూసుకున్నాడు కాబట్టి. తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి 100 రెట్లు ప్రకటనలు ఇంకా ఎక్కువ ప్రకటించారు. ఇప్పుడు అమల్లోకి వచ్చేసరికి అడుగులు బయటకు పడట్లా. ఒక గ్రామంలో కట్టే ఇళ్లు, ఒక సర్పంచ్ ఒక గ్రామంలో 5 ఏళ్లలో కట్టగలిగిన ఇళ్లు తెలంగాణ ప్రభుత్వం మొత్తం 5 ఏళ్లలో ఇప్పుడు 900 కూడా అయినట్లేదు. ఎన్ని పూర్తి అవుతాయి వాళ్ళ రేటింగ్ పెంచి వాళ్ళకి తగ్గించడం ఏదో నడిచిందంటే అవన్నీ బయట ఉండేటువంటి వాళ్ళు చాలా విషయాలు చాలా రకాలుగా అన్వయించుకుంటారు. రిలేటెడ్ లేకుండా క్షేత్రస్థాయిలో అందరి పనితీరు మెరుగుపడాలి. 3 సంవత్సరాలు అయితే ఉంది, ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కాదు ఆయన చెప్పిందంటే కేటీఆర్ రేటింగ్ ఎక్కువ ఇచ్చేస్తుంటే, తుమ్మలకి ఎక్కువ ఇచ్చేస్తుంటే హరీష్ రావు వీళ్ళంతా అసంతృప్తిని సంతృప్తి పరచడానికి చేసిన ప్రయత్నం అంటున్నారు. ఎవరు అసంతృప్తులు లేరు, ఎవరు సంతృప్తి నాగార్జున రెడ్డి గారు, కటారి గారు, పైసలు ఇచ్చిరా అడగండి. 43% ఫిట్మెంట్ ఏదైతే డబ్బులు ఇచ్చిరా, ఎంప్లాయీస్ ఎవరు అసంతృప్తి చెప్పలేదు, ఆయన కూడా అసంతృప్తి గుర్తుపెట్టుకోవాలి. 3 ఏళ్ళు అవుతున్నది ఆ పైసలు ఇవ్వలేదు. అక్కడక్కడ ఓటం బాటలో పట్టింది గుర్తుపెట్టుకోండి. రైట్, ఓకే. నాగార్జున రెడ్డి గారు, కటారి శ్రీనివాసరావు గారు, దేవిప్రసాద్ గారు, శైలజానాథ్ గారు, అలాగే ఎండల లక్ష్మీనారాయణ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, సీతారత్న కుమార్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.